చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి. ఇది మన ప్రభుత్వం లేనప్పుడు. పద్మశ్రీకి అయితే నిన్ను అసలు రికమెండే చేయమని నీ పేరు చెప్తేనే చంద్రబాబు వినపడుతున్నాడని ఒక పెద్ద మనిషి అంటే, చంద్రబాబు మనిషి అనే కన్నా పద్మశ్రీ నాకు ఎక్కువ కాదు అని చెప్పిన వాడు గుమ్మడి గోపాలకృష్ణ. సో ఇటువంటివన్నీ కూడా ఆయన సేవకు అంకితం. ఆయన చేసే పనుల్ని ప్రచారం చేయడానికి ఈ గొంతుని ఇంతవరకు నాటకానికి వాడాను, అనేకమైన పాత్రలు చేశాను. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది పేరు. దాదాపుగా 15 నంది అవార్డ్స్, అన్ని అవార్డ్స్ విదేశాల్లో కానీ అక్కడ కానీ ఎన్నెన్నో పేరు వచ్చింది, ఎంతో ఇది వచ్చింది. కానీ ఇవాళ మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నటువంటి యొక్క ఆదరణకి నా గొంతుని ఆయనకి తప్పితే వాడను అని నేను ఎన్నో చోట్ల ఆ గవర్నమెంట్ లేనప్పుడు కూడా చెప్పాను, ఈ వాయిస్ చంద్రబాబు గారికి తప్పితే వేరే వాళ్ళకు వాడను అని. కాబట్టి అదే మాట మీద వెళుతున్నందుకు నన్ను ఆదరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మరి మన పవన్